కెమెరా పర్సన్ రవితేజతో రత్నకుమార్, హైటెక్ సిటీ నుంచి. కడప జిల్లా ప్రొద్దుటూరులో బియ్యం వ్యాపారి ఆత్మహత్య యత్నం కలకలం రేపింది. కొందరు రిపోర్టర్లు తనను వేధించారని సూసైడ్ నోట్ రాసి వ్యాపారి నజీర్ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. రిపోర్టర్లు ప్రేమ్, నవీన్ వేధింపులే కారణమని సూసైడ్ లెటర్లో తెలిపాడు. డబ్బులు ఇవ్వాలంటూ హోంగార్డ్, రిపోర్టర్లు వేధిస్తున్నారని నజీర్ భార్య ఆవేదన వ్యక్తం చేసింది. తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని బాధితులు ఆరోపించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కడప జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నేను ఆటో డ్రైవర్ని సార్. ఇక్కడ విలేకరులు ముగ్గురు వచ్చి నన్ను 6 నెలల నుంచి వేధిస్తున్నారు సార్. మాకు ఇంత లెక్క అలా ఒకసారి 1,00,000 రూపాయలు తీసుకున్నారు. తర్వాత మళ్ళా అన్న నేను ఇయ్యలేని పరిస్థితి, నేను పేదవాడిని, నేను అప్పు చేసి తెచ్చిచ్చాను అంటే వినలేదు. మళ్ళా 2 రోజుల నుంచి మాకు 50,000 లెక్క ఇవ్వాలా నువ్వు, లేదంటే నిన్ను ఇబ్బంది పెడతాం, మా గురించి తెలుసు నీకు, మా కథ ఎందుకు కనుక్కోను అని చెప్పి నన్ను ఇబ్బంది చేశారు సార్. నా భార్యను కొట్టేందుకు, వాళ్ళు నా మీద కేసు పెడతామనేందుకు నేను మనస్తాపం. మీరు దయించి ఇలాంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. రామేశ్వరంలో మాకు వాటర్ ప్లాంట్ ఉంది. అక్కడ నేను మా మామయ్య కూర్చొని ఉండగా 3 విలేకరులు వచ్చి తిట్టి కొట్టి గొడవ చేసినారంతా, అల్లరి చేసి నా మీదికి వచ్చి నేను పోండి బయటికంటే నీ భర్తకి సపోర్ట్ చేస్తున్నావని నన్ను దొబ్బి తిట్టినారు. అంతలో నేను వాళ్ళని దొబ్బేసి మా హస్బెండ్కి ఫోన్ చేస్తే మా హస్బెండ్ శరత్ అన్న ఇద్దరు వచ్చి అరిసే ఎందుకు ఆడదాని మీద ఒక్కదింటే వెళ్తావా అని మీదికి పోయి తిడితే తిట్టినాడని చెప్పి పోయి స్టేషన్లో కూర్చున్నారు. 120 స్టేషన్లో. మేము కూడా కేసు పెడతామని వెళ్ళాము. అంతా పోను మళ్ళీ మా మీదికే STSC కేసు పెడతామని బెదిరిస్తున్నారు. దయచేసి నాకు నా భర్తకు న్యాయం చేయండి ఎస్పీ సార్.